హాయ్ ఎవ్రీవన్, నేను సియా పూర్వాజేసమ్మ. వెల్కమ్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. టాటా పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఫిలాంథ్రపీ, ఎథిక్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్సెట్రా. ఇలాంటి విషయాల్లో టాటా గ్రూపే మనకి గుర్తొచ్చే పేరు. ఇండియాలో బిజినెస్ చేయడం ఒకటే కాదు, ఇండియా అండ్ ఇండియన్స్ గ్రోత్ మీద ఈక్వల్ గా ఫోకస్ చేసే బిజినెస్ అంటే టాటా గ్రూప్ అనే చెప్పుకోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఈ గ్రూప్ సెటప్ అయ్యే ఎర్లీ స్టేజెస్ లో వీళ్ళకి కలిగిన లీడర్షిప్. జంషెడ్జీ టాటా, ఫాలోడ్ బై జేఆర్డి టాటా, రతన్ టాటా అండ్ ఇప్పుడు నటరాజన్ చంద్రశేఖరన్. ఇండియాలో అతి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా టాటా గ్రూప్ కి చెందినవే. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టీసీఎస్ ఎక్సెట్రా. జస్ట్ బిజినెస్ అండ్ పీపుల్ వెల్ఫేర్ మాత్రమే కాదు, షేర్ హోల్డర్ వెల్త్ కూడా దృష్టిలో పెట్టుకుని టాటా గ్రూప్ పనిచేస్తుంది. ఇప్పుడు టాటా గ్రూప్ ని ఫ్యూచర్ రెడీ చేయడానికి టోటల్ లిస్టెడ్ టాటా కంపెనీస్ అన్ని ఏవైతే 29 ఉన్నాయో వాటిని 15 కి తగ్గిస్తామన్నారు గ్రూప్ చైర్మన్ మిస్టర్ నటరాజన్ చంద్రశేఖరన్. అండ్ ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వీక్ 7 మెటల్ కంపెనీస్ ని ఒకే ఒక టాటా స్టీల్ లో మర్జ్ చేస్తున్నారని అనౌన్స్ చేయడం జరిగింది. ఇటువంటి మర్జర్స్ వల్ల టాటా స్టీల్ సినర్జీ బెనిఫిట్స్ పొంది ఎఫిషియన్సీస్ ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. టాటా గ్రూప్ లో టోటల్ 29 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి 10 సెక్టర్స్ లో. ప్లస్ ఒక 5 డజన్ అన్లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి అండ్ వీటితో పాటు కొన్ని వందల కొద్ది సబ్సిడరీస్. ఈ కన్సాలిడేషన్ వల్ల ఇన్ని వందల కంపెనీస్ తగ్గి టాటా గ్రూప్ కొంచెం లీన్ అవుతుంది. బట్ వెయిట్, 29 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయా? ఎస్, ఆఫ్ కోర్స్. అండ్ ఎన్నో అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా. కానీ మనకు అవి టాటా గ్రూప్ కి చెందినవని తెలియదు, ఎందుకంటే పేరులో టాటా ఉండదు కాబట్టి. సో ఈ వీడియోలో టాప్ టాటా లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుందో, వాటి గురించి అవగాహన తక్కువ ఉంటుందో వాటిని డిస్కస్ చేద్దాం. కాస్త సర్ప్రైజింగ్ ఉండొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. అండ్ రిమెంబర్, ఈ వీడియోస్ ద్వారా మేము ఫలానా స్టాక్ కొనండి, కొనద్దు లాంటి అడ్వైజరీ ఇవ్వట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ చూడబోయే కంపెనీ టిన్ప్లెట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, TCIL. టిన్ప్లెట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇండియాలోనే అతి పెద్ద ప్లేట్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసి టిన్ కోటెడ్ అండ్ టిన్ ఫ్రీ స్టీల్ షీట్స్. ఈ కంపెనీ 74% రెవెన్యూ డొమెస్టిక్ అంటే ఇండియన్ మార్కెట్ నుంచి అండ్ 26% రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ నుంచి జనరేట్ చేస్తుంది. సో మొన్న మధ్య అనౌన్స్ చేసిన స్టీల్ కంపెనీస్ మర్జర్ లో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, టాటా మెటాలిక్స్, TRF, ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్, ద టిన్ప్లెట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్ మైనింగ్ అండ్ SNT మైనింగ్ కంపెనీస్ అన్ని టాటా స్టీల్ లోకి మర్జ్ అయిపోతున్నాయి. టిన్ప్లెట్ కంపెనీకి టాటా స్టీల్ యూరప్ నుంచి రీసెర్చ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ బాగానే లభిస్తుంది. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన 15% ఎక్స్పోర్ట్ డ్యూటీ ఈ కంపెనీ రెవెన్యూ మీద ఇంపాక్ట్ చేసింది. ఇదే కంటిన్యూ అయితే దీని ఇంపాక్ట్ కంపెనీ ప్రాఫిట్ అండ్ ప్రాఫిటబిలిటీ మీద కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని కీ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ ని చూద్దాం. CMP 312.75, PE 8.86, debt to equity 0.01, 5-year CAGR percentage 38.63, return on equity 34.87%. 1-year return 1.56, 5-year CAGR return 3.21%, 200 DMA 319.63, RSI 14 45.2. మీరు ఈ కంపెనీని టెక్నికల్ గా కూడా అనలైజ్ చేయొచ్చని మేము ఈ కంపెనీకి సంబంధించిన 2 టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఇంక్లూడ్ చేశాం, 200 DMA అండ్ RSI 14. ఏదైతే కంపెనీ స్టాక్ ప్రైస్ 200 DMA కన్నా ఎక్కువ ట్రేడ్ అవుతుంది అంటే అది బుల్లి స్టాక్ అని, 200 DMA కన్నా తక్కువ ట్రేడ్ అవుతుంది అంటే అది బేర్ స్టాక్ అని క్లాసిఫై చేయొచ్చు. అలాగే RSI 30 కన్నా ఎక్కువ ఉంటే అది ఓవర్ స్టాల్ స్టాక్ అని అర్థం. సో ట్రెండ్ రివర్సల్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. RSI వాల్యూ 70 కన్నా ఎక్కువ ఉంటే అది ఓవర్ బాట్ స్టాక్ అని అర్థం అండ్ ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ లిమిటెడ్. ASAL అనే ఈ కంపెనీ 1990లో SKRI అండ్ అసోసియేట్స్ గ్రూప్ ద్వారా JBM టూల్స్ లిమిటెడ్ అని స్టార్ట్ అయింది. ఈ కంపెనీ షీట్ మెటల్ స్టాంపింగ్స్, వెల్డెడ్ అసెంబ్లీస్ అండ్ మాడ్యూల్స్ ఫర్ ప్యాసింజర్ కార్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పూణే, మహారాష్ట్ర అండ్ పాట్నానగర్, ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. ఈ కంపెనీని 1994లో లిస్ట్ చేశారు అండ్ 97లో టాటా గ్రూప్ కి చెందిన టాటా ఆటోకామ్ సిస్టమ్స్ లిమిటెడ్ తో ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ అయింది. 2002లో ఒరిజినల్ ఫౌండర్స్ అయిన SKRI గ్రూప్ ఎగ్జిట్ అయ్యి ఈ కంపెనీ హోల్డింగ్ మొత్తం టాకో అండ్ టాటా ఇండస్ట్రీస్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇవాళ అసలు హోల్డింగ్ చూస్తే ASAL లో 75% హోల్డింగ్ టాకోనే హోల్డ్ చేస్తుంది.
ప్రతి టాటా గ్రూప్ కంపెనీ లాగే ఈ కంపెనీ కూడా తన హోల్డింగ్ కంపెనీ అయిన టాకో నుంచి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ సపోర్ట్ లభిస్తుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ సెగ్మెంట్ కి as a leading supplier of sheet metal stamping, welded assemblies and modules for passenger car segment అంటే ASARI. Additionally, టాకో అండ్ టాటా క్యాపిటల్ నుంచి లోన్స్, డిపాజిట్స్ అండ్ డెట్ సర్వీసింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. FY21 లో ఈ కంపెనీ 30 crores క్యాష్ లాస్ ఇన్కర్ అయింది అండ్ నెట్ వర్త్ -13 crores అయింది. సో ఈ కంపెనీ ఫైనాన్షియల్ రిస్క్ ప్రొఫైల్ వీక్ గానే ఉంది. ఈ కంపెనీ తనకి హలోల్ అండ్ చాకన్ ఏరియాస్ లో ఉన్న ల్యాండ్స్ అమ్మి కాస్త లాస్ తగ్గించుకున్నా సరే బ్యాలెన్స్ షీట్ మీద ఈ లాస్ ప్రభావం బాగానే కనిపిస్తుంది. ఈ కంపెనీ టర్న్ అరౌండ్ అయి తన బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది ఇన్వెస్టర్స్ వెయిట్ చేసి దగ్గర నుంచి మానిటర్ చేయాల్సిన విషయం. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని కీ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ ని చూద్దాం. CMP 409.90, PE 10.48, debt to equity ratio not applicable, 5-year sales CAGR 14.85%, ROE 30.67%, 1-year return percentage 499.05, 5-year CAGR percentage 34.45, 200 DMA వచ్చేసి 410.16, RSI 14 వచ్చేసి 40. నెక్స్ట్ కంపెనీ నెల్కో లిమిటెడ్. 1940లో ఎస్టాబ్లిష్ అయిన నెల్కో టాటా పవర్ కంపెనీ సబ్సిడరీ. వీసాట్ కనెక్టివిటీకి సంబంధించి సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఇవ్వడమే ఈ కంపెనీ మెయిన్ బిజినెస్. వీసాట్ అంటే వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్. ఇది ఒక 2-way శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్. డేటా, వాయిస్ అండ్ వీడియో సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయడానికి వాడతారు. చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా ఈ కంపెనీ ఇన్నోవేటివ్ బిజినెస్ సొల్యూషన్స్ ఇస్తుంది. వీసాట్ ఇండస్ట్రీలోనే ఈ కంపెనీ లీడింగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ఇండస్ట్రీ వాల్యూ 1400 crore రూపీస్ అయితే దాంట్లో ఈ కంపెనీకి 26% మార్కెట్ షేర్ ఉంది. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, టెలిమెడిసిన్, మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్, రూరల్ ఎడ్యుకేషన్ లాంటి సెక్టర్స్ లో వీసాట్ కి నెల్కో తన బిజినెస్ సర్వీసెస్ అందిస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఏటీఎం సెగ్మెంట్ లో నెల్కోనే అతిపెద్ద మార్కెట్ లీడర్. ఇండియన్ గవర్నమెంట్ 2018లో ఇన్ఫ్లైట్ అండ్ మారిటైమ్ కమ్యూనికేషన్ IFMC పాలసీ రిలీజ్ చేసింది. ఈ పాలసీ ద్వారా ఇండియన్ స్కైస్ మీద ట్రావెల్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ వీసాట్ హెల్ప్ తో వాయిస్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఎయిర్ అండ్ మారిటైమ్ మొబిలిటీ స్పేస్ వల్ల వీసాట్ ఇండస్ట్రీ సైజ్ చాలా ఎక్కువగా పెరగబోతుంది. దీని వల్ల నెల్కోకి తన మెయిన్ బిజినెస్ రెవెన్యూ అయిన ఇన్ఫ్లైట్ అండ్ మారిటైమ్ కమ్యూనికేషన్స్ లో గ్రోత్ ఏర్పడింది. FY22 నంబర్స్ చూస్తే ఈ సెగ్మెంట్ లో నెల్కో రెవెన్యూలో 20% షేర్ ఉంది. అదే సెగ్మెంట్ FY21 లో జస్ట్ 15% మాత్రమే ఉంది. కానీ ఇది ఒక వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. అదే ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద రిస్క్. గ్రాస్ కరెంట్ అసెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతుంది. క్లయింట్స్ కి క్వార్టర్లీ బిల్లింగ్ ఉండడం వల్ల రిసీవబుల్ అండ్ పేబుల్ సైకిల్ టర్న్ అరౌండ్ టైం కూడా 100 days ఉంది. డెడ్ డేస్ అంటే ఒక కంపెనీ తనకి రావాల్సిన డబ్బులు ఎంత తొందరగా క్విక్ గా రిసీవ్ చేసుకుంటుంది అన్న మెజర్. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఆ కంపెనీకి అంత వర్కింగ్ క్యాపిటల్ లాస్ అవుతున్నట్టు. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి కొన్ని కీ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ ని చూద్దాం. CMP 916.10, PE 127.12, debt to equity 0.91, 5-year sales CAGR 12.6%, return on equity 19.04%, 1-year return 4.44%, 5-year CAGR 50.87, 200 DMA 712.15, RSI 55.7. Next company on the list, Tejas Networks Limited. Tejas Network ఒక గ్లోబల్ R&D driven టెలికమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ హై పర్ఫార్మెన్స్ ఆప్టికల్ అండ్ డేటా నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. టాటా గ్రూప్ సబ్సిడరీ అయిన ప్యాంటోన్ ఫిన్వెస్ట్ ఈ కంపెనీలో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేసి 34% స్టేక్ కొనింది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మెయిన్లీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, యూటిలిటీ కంపెనీస్, గవర్నమెంట్ అండ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి. ఈ కంపెనీకి టాటా సన్ సపోర్ట్ అండ్ బ్యాకింగ్ తో పాటు చాలా లాంగ్ టర్మ్ క్లయింట్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. అండ్ అదే వీళ్ళ గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీకి మెయిన్ రీజన్. ఇండియాలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ అయిన భారతి, ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా కూడా వాటి టవర్ టు టవర్ ఫైబర్ బేస్డ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి చూస్తున్నాయి. సో దట్ అవి వాళ్ళ కస్టమర్స్ కి రిలయబుల్ అండ్ ఫాస్ట్ కనెక్టివిటీ అందియొచ్చు. ఈ స్టెప్స్ తేజస్ నెట్వర్క్ కి ఒక పాజిటివ్ అండ్ ఫేవరబుల్ మూవ్. సెల్ టవర్స్ అన్నవి ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అండ్ యాంటీనా మీద ఏర్పరిచి ఉంటాయి. అండ్ అవి చుట్టూ ఉన్న ఏరియాస్ లో వైర్లెస్ కమ్యూనికేషన్ డివైసెస్ అయిన మొబైల్ ఫోన్స్, రేడియోస్ కి పవర్ ఇస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా డిజిటల్ ఇండియా పుష్ అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ తో ఈ కంపెనీ గ్లోబల్ గా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో R&D కూడా ఎక్కువగా పెరగలేదు, కానీ కంపెనీ ఎక్స్పెన్సెస్ మాత్రం బాగానే పెరిగాయి. దీనివల్ల FY22 లాస్ట్ 3 quarters లో ఈ కంపెనీకి హెవీ లాసెస్ వచ్చాయి. దీనికి ఇంకో కారణం ఈ సెక్టర్ లో హై కాంపిటీషన్. ఈ కంపెనీకి మెయిన్ కాంపిటీటర్స్ ఇండస్ టవర్స్, HFCL అండ్ ITI. కాంపిటీషన్ వల్ల ఆర్డర్స్ తక్కువ ఉండడం కానీ ఎట్ ద సేమ్ టైం మెటీరియల్ అండ్ ఎంప్లాయీ కాస్ట్ ఎక్కువ ఉండడం ఈ కంపెనీ లాసెస్ కి ఇంకో రీజన్.
ఆల్సో ఈ కంపెనీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఎంతో కాలం నుంచి హై ఇన్వెంటరీ టర్న్ అరౌండ్ అండ్ హై కరెక్షన్ డేస్ వల్ల కూడా నెగటివ్ గా ఇంపాక్ట్ అయి ఉంది. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ అరౌండ్ అంటే ఇన్వెంటరీ నుంచి ఫినిష్డ్ గూడ్స్ కి కన్వర్ట్ అవ్వడానికి పట్టే టైం అన్నమాట. ఈ టైం ఎక్కువ ఉంటే అది పాజిటివ్ ఇండికేషన్ కాదు. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని కీ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ ని చూద్దాం. సిఎంపి 706.90, డెట్ టు ఈక్విటీ 0.01, 5-year sales CAGR negative 8.84, return on equity negative 4.6, 1-year return 44.17, 5-year CAGR 18.35, 200 DMA 481.27, RSI 14 వచ్చి 70.6. Last company on the list, Trent Limited. ట్రెంట్ లిమిటెడ్ ఒరిజినల్ గా 1952లో లాక్మీ లిమిటెడ్ పేరుతో స్థాపించబడింది. ఈ కంపెనీ కాస్మెటిక్స్, టాయిలెటరీస్ అండ్ పర్ఫ్యూమరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో ఉంది. మార్చ్ 1998లో లిటిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని అక్వైర్ చేసి లాక్మీ సబ్సిడరీ అయిన లాక్మీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ తో మర్జర్ అయ్యాక మెయిన్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇవాళ ట్రెంట్ లిమిటెడ్ అనే పేరుతో ఫంక్షన్ అవుతుంది. అపారల్, ఫుట్వేర్, యాక్సెసరీస్, టాయ్స్, స్పోర్ట్స్, ఫుడ్, గ్రాసరీ అండ్ నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో మనం చూసి అలవాటైన ఎన్నో కొత్త ఫార్మాట్స్ అండ్ రీటైల్ కాన్సెప్ట్స్ అన్ని ట్రెంట్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసినవి. వాల్యూ ఫ్యాషన్ నుంచి లగ్జరీ ఫ్యాషన్ దాకా రీటైల్ సెగ్మెంట్ లో ట్రెంట్ లిమిటెడ్ ప్రెసెన్స్ ఎస్టాబ్లిష్ అయింది. మనకి తెలిసిన బ్రాండ్స్ సచ్ as వెస్ట్ సైడ్, ల్యాండ్ మార్క్, జూడియో అండ్ స్టార్ సూపర్ మార్కెట్స్ అన్ని ట్రెంట్ ప్రొడక్ట్స్. As on June 2022, ఈ కంపెనీకి 121 సిటీస్ లో 445 రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. ఇండియా వైడ్ గా 200 బెస్ట్ సైడ్ స్టోర్స్ అండ్ 233 జూడియో స్టోర్స్ ఉన్నాయి. గ్రాసరీ సెగ్మెంట్ లో కూడా మనందరికీ తెలిసి అలవాటు పడ్డ స్టార్ సూపర్ మార్కెట్స్ కూడా ట్రెంట్ కంపెనీ ప్రోడక్టే. FY 2020లో టాటా సన్సీ కంపెనీలో 950 crores ఇన్వెస్ట్ చేసింది. ఇది ట్రెంట్ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్ అండ్ బ్యాక్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, ఇంటిగ్రేషన్ అండ్ వేర్ హౌస్ యాక్టివిటీస్ కి హెల్ప్ అవుతుంది. ట్రెంట్ మేజర్ రెవెన్యూ వెస్ట్ సైడ్ నుంచి వస్తుంది. వెస్ట్ సైడ్ కి ఓన్ ఇన్ హౌస్ బ్రాండ్స్ ఉన్నాయి, జియా కర్వ్స్, లూనా బ్లూ, నియాన్ లాగా. వెస్ట్ సైడ్ సేల్స్ FY 21లో 7,159 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి FY 22లో 9,950 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కి పెరిగింది. వెస్ట్ సైడ్ బిజినెస్ గ్రో చేస్తూ ఇంకోవైపు లాస్ లో ఉన్న ల్యాండ్ మార్క్, బుకర్ ఇండియా అండ్ స్టార్ సూపర్ మార్కెట్స్ లాంటి గ్రూప్ ఎంటిటీస్ ని కవర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ట్రెంట్ తరచుగా ఈ గ్రూప్ కంపెనీస్ కి ఫండింగ్ ఇస్తూ ఉంటుంది సో దట్ వాళ్ళ బిజినెస్ కూడా రన్ అవ్వచ్చు అని. కంబైన్డ్ లాసెస్ విషయానికి వస్తే FY 21 లాస్ వచ్చి 49.64 crores, whereas FY 22 లాస్ వచ్చి 113 crores. ట్రెంట్ కి లైఫ్ స్టైల్ ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, షాపర్ స్టాప్ నుంచి ఇంటెన్స్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆన్లైన్ రీటైలర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా నుంచి కూడా ట్రెంట్ కి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల గ్రోత్ కాస్త కర్టైల్ అవుతుంది. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన కీ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ చూద్దాం. సిఎంపి 1447, PE 172.29, debt to equity 2, 5-year CAGR 19.94%, return on equity 1.6%, 1-year return 38.57%, 5-year CAGR return 35.8%, 200 DMA వచ్చి 1206.85, RSI 14 వచ్చి 57. టాటా గ్రూప్ కి చెందిన చాలా ఎక్కువ అవగాహన లేని తెలియని 5 లిస్టెడ్ స్టాక్స్. ఈ వీడియోస్ మేము కేవలం ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాము. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఇవ్వట్లేదు. గ్రో కి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంటి రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. ఫర్ మోర్ కంటెంట్, స్టే అప్డేటెడ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.